మాజీ ఎంపీ బుట్టా రేణుక శ్మశాన భూములను కబ్జా చేశారని ఆరోపణ చేయడం సరికాదని ఎమ్మిగనూరు వైసీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి అన్నారు. అదే చేయాల్సి వస్తే ఎమ్మిగనూరులో భూములు ఉండేవి కాదని చెప్పారు. తాను శ్మశాన స్థలాన్ని కబ్జా చేసినట్లు నిరూపిస్తే తన కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకుంటుందని సవాల్ విసిరారు. రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. స్కామ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క డాక్యుమెంట్ క్లియర్ గా చూసిన తర్వాతనే ఏ బ్యాంక్ అయినా లోన్ శాంక్షన్ చేసే పరిస్థితి ఈ రోజు. వాళ్ళేదో టౌన్ బ్యాంక్ లో మేమేదో జబర్దస్త్ చేసి MR1 మేనేజ్ చేసుకొని వాళ్ళని మాల నర్సంలోని మేనేజ్ చేసుకొని మేము రిజిస్టర్ చేసుకున్నాం అనేది ఆ వాస్తవం. ఎందుకంటే అన్ని ఉన్నందుకే కొన్నాం, లేకపోతే మాకు డిస్ప్యూటెడ్ ల్యాండ్ అయితే మేము అసలు దాన్ని జోలిపోయే పరిస్థితే లేదు. ఎందుకంటే మేము కబ్జా చేయాలనుకుంటే ఎమ్నూరు ఈరోజు ఏం మిగిలేదు కాదు. మేము అట్లా కబ్జా కోర్లు కాదు. మా చెన్నకేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎప్పుడు ఎవరి ల్యాండ్ దౌర్జన్యంగా లాక్కున్న పరిస్థితులు కూడా లేవు. ఇవన్నీ గమనించగలరని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. 171A 171B అని ఉంది. వాళ్ళు చెప్పేది 171Bలో మేము కబ్జా చేస్తామని చెప్తున్నారు. ఆ కబ్జా చేసింది ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది. 172 సర్వే నంబరు 2 ఎకరాల 35 సెంట్లకి ఎట్లా సబ్ డివిజన్ అయిందో అన్ని రికార్డెడ్ గా గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇది ఉన్నాయి. తర్వాత పాస్బుక్ కూడా ఇవ్వడం జరిగింది సుధాకర్ రెడ్డి పేరు మీద, తురేగల్ల పేరు మీద, గంగమ్మ అన్ని ఉన్నాయి. దీంట్లో డాక్యుమెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మీరైనా మీ విఘ్నతకు ఇచ్చేస్తాం, మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. దానికేం అభ్యంతరం అయితే లేదు. చేస్తాం పట్టాలైన కాబట్టి ఖాళీ చేయడం. వాళ్ళు ఎంక్వైరీ చేయండి, మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళందరికి ఇచ్చినారు కదా కాపీ టు వాళ్ళకందరికి ఇచ్చినారు కదా, ల్యాండ్ రికార్డ్స్ వాళ్ళకి ఇచ్చినారు, జాయింట్ కలెక్టర్కి ఇచ్చినారు, DSPకి ఇచ్చినారు. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయండి, దాంట్లో అభ్యంతరం లేదు. మేము భయపడాల్సిన పనే ఉందండి. మాకు రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి కూడా పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి. మేము ఎందుకు భయపడతాం? చేసుకున్నాం, మాకేం అభ్యంతరం లేదు.